పద్ధతి తప్పిపోయావు, విలువలు మర్చిపోయావు. ఎన్నోసార్లు నీ మంచి కోరిన అభిని, తోబుట్టులా ప్రేమగా ఉండే అభిని నిందిస్తున్నావు. అభి మీద నోరు జారుతున్నావు. ఇంతకు మించి దిగజారు అనుకునే ప్రతిసారి అంతకంతకు దిగజారుతూనే ఉన్నావు. ఇలాంటి వాడికా తను కష్టపడి డబ్బు తెచ్చి దారపోసింది? ఇలాంటి వాడికా తన భర్త కోసం పోరాడి సంపాదించిన సొమ్ము తగలబెట్టింది? ఛీ! నీలాంటి చేతగాని వాణ్ణి, చావ చచ్చిన వాణ్ణి నా అన్నయ్యని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. సిగ్గు శరం లేని దానికి అండగా నిలబడుతున్నావు. మానవ అభిమానం వదులుకొని బ్రతుకుతున్నావు. ఈసారి కంటే ఏదో వదిలేస్తున్నాను. ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను. నోరు జారితే అన్నయ్యవని కూడా చూడకుండా నిలువున పాతేస్తాను. గుర్తుపెట్టుకో. రాహుల్కి ఇంత కోపం, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సొంత అన్నయ్యనే చెడమెడ తిట్టేశాడు. భార్య జోలికొస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. నా మీద అరిచినందుకే నేను షాక్ అవుతుంటే ఇప్పుడు రాజీవ్ మీద అరిచి ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. రాహుల్ అభి మీద ఇంత అభిమానం పెంచుకున్నాడా? ఇన్నాళ్ళు లేని ధైర్యం కూడబెట్టుకుంటున్నాడా? ఆ అభి ఈ రాహుల్కి బలంగా మారకూడదు. మారితే చాలా కష్టం. చూసావా అభి, అందులో నిన్నెలా చూస్తున్నారో? నిజంగా దేవతలా ఉన్నావు తెలుసా? నీకు దిష్టి తీయాల్సిందే. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఎంత నీ లవర్ హాఫ్ సారీ కట్టుకుంటే మాత్రం నువ్వు అభిని అలాగే చూస్తూ ఉంటావా? చూడు, తను ఎంత ఇబ్బంది పడుతుందో. ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది? ఈ హాఫ్ సారీ మీ అన్నయ్య గారు తన లవర్ కోసం కొన్నదా? నీకు చెప్పలేదు కదా? అవునభి, అందుకే ఇది చాలా స్పెషల్ అన్నాను. ఈ హాఫ్ సారీ కట్టుకోవడం వల్ల అనవసరంగా గతం గుర్తు చేస్తున్నానేమో లక్ష్మి. అసలే ఉదయం నుండి తన ఆలోచనలతో సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఈ హాఫ్ సారీ వల్ల కళ్ళ ముందే జ్ఞాపకాలు కదులుతూ ఇంకా ఇబ్బంది పెడతాయేమో కదా? అలా ఏం లేదండి, నేనేమీ బాధపడడం లేదు. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను అభి గారు. ఎందుకన్నయ్యా? కావ్య పుట్టినరోజు నేను గిఫ్ట్ ఇచ్చిన హాఫ్ శారీలు తను లేకపోవడం కాస్త బాధగా ఉన్నా అభి గారి హాఫ్ శారీ కట్టుకోవడం నాకు బాగా నచ్చింది.